సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ప్రియులారా, గత వర్తమానంలో మనం క్రిస్మస్ పండుగ అనగా ఇది మామూలు పండుగ కాదు, మహా పండుగ అని మనం చాలా కూలంకషంగా చర్చించుకున్నాం. ఈరోజు వర్తమానంలో భాగంగా మరొక ఈ క్రిస్మస్ ఈ సీజన్లో మరొక ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్స్ ఉన్నవారు తప్పకుండా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఈ మాటలు నాతో కలిసి చదవవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో బాలుడైనటువంటి క్రీస్తుని దర్శించటానికి ఆయన జనన విధానాన్ని ముందుగానే లేఖనం ద్వారా ప్రవక్తలు చేసినటువంటి లేఖనముల ద్వారా గ్రహించిన వారై, మరి జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరదేశం నుంచి యోదయ దేశపు బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము, ఆ కుగ్రామమును, ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, ఆ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. అన్వేషణ, నిజ రక్షకుని కొరకైన అన్వేషణ. ఎక్కడో యూదులకు రాజుగా పుట్టాడు, ఎక్కడ అన్వేషణ, వాళ్ళు వెతుక్కుంటూ క్రీస్తుని. ప్రియులారా, వారికి సహాయం చేసింది ఎవరు తెలిసిన? ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్లో ఆధారంతో మన గమ్యస్థానాన్ని ఫిక్సప్ చేసుకుంటే, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అదే మనల్ని గమ్యస్థానానికి నడిపిస్తుంది. అలాగా వారికి ఆ దినాల్లో ఏంటి సహాయపడింది అంటే, ప్రియులారా, ఆకాశం నుంచి ఒక నక్షత్రం గైడ్ చేసింది, ఈ యొక్క జ్ఞానులను గైడ్ చేసింది. వారికి ముందుగా నడుచుకుంటూ జ్ఞానులను వారి యొక్క డెస్టినేషన్కి నడిపించింది. ఎంత ఆశ్చర్యం ప్రియులారా కదా! దాన్ని ముందు పెట్టుకుని అలాగే వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ అలాగా ఆ గమ్యస్థానాన్ని చేరుకున్నారు ప్రియులారా. చేరుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇదిగో ఆ శిష్యు ఉండిన చోటికి మీదుగా వచ్చి తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిష్యు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. గైడ్ చేసింది వారిని. నక్షత్రము వారిని రక్షకుని దగ్గరకు నడిపించింది ప్రియులారా. అవును, నక్షత్రం వలె మనము కూడా ఈ లోకములు అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించాలి. క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, క్రీస్తు సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుతున్న నీవు, యేసు రక్తములో కడగబడిన నీవు, పాపక్షమాపణ పొంది బాప్తిస్మ అనుభవం పొంది క్రైస్తవునిగా జీవిస్తున్నటువంటి నీలో ఎలాంటి ఆలోచన రావాలి తెలిసిన? నేను కొందరిని ప్రభు దగ్గరికి నడిపించాలి. పక్షవాయు గలవాన్ని ప్రియులారా ఏం చేశారు తెలిసిన? నలుగురు ఆ యవనస్తుని మోసుకుని ప్రభు దగ్గర తీసుకొచ్చారు.
ప్రభు అతను స్వస్థపరిచాడు. ప్రియులారా, కొంతమందికి దేవుడు ఒక మంచి తలాంతు ఇస్తాడు. వారు ప్రభు సన్నిధికి, మందిరానికి అనేక మంది నడిపించేటటువంటి తలాంతు. ప్రియులారా, దేవుడు మాకు ఇచ్చినటువంటి మెర్సీ ప్రార్థన మందిరంలో కొంతమంది స్త్రీలు, నాకు తెలిసినటువంటి కొంతమంది స్త్రీలు, ప్రియులారా, వారికి దేవుడు ఎంత గొప్ప తలాంతు ఇచ్చాడంటే ప్రజలను దేవుని మందిరానికి నడిపించే తలాంతు. అది ఎంత గొప్ప తలాంతు ప్రియులారా. పాపములో నశించుచున్న వారిని, అగాధములో కూరుకుపోయినటువంటి ఆత్మలను, కన్నీరు మున్నీరవుతున్న ఆత్మలను, నిరీక్షణ లేనటువంటి మనుషులను, ప్రియులారా, చావే శరణ్యం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి మనుషులను, ప్రియులారా, ఈ లోకంలో నిరీక్షణ కరువైపోయినటువంటి మనుషులను నీవు క్రైస్తవుడిగా, దేవుని ఎరిగిన బిడ్డగా ఏం చేయాలి తెలిసిన? క్రీస్తు దగ్గరకు నడిపించాలి. ప్రియులారా, నీవు ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి అయితే నీ కుటుంబాన్ని క్రీస్తు దగ్గరకు నడిపించాలి. నీ రక్త సంబంధులను క్రీస్తు దగ్గరకు నడిపించాలి. నీ బంధువులను, స్నేహితులను క్రీస్తు యొద్దకు నడిపించాలి. కనీసము రోజుకు ఒక్కరికైనా క్రీస్తు గురించి చెప్పాలా? ప్రియులారా, పౌలు భక్తుడు మాట్లాడతాడు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తు నామమును గురించి ప్రకటించాలి, క్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యముల గురించి ప్రకటించాలి, ఆయన ప్రేమ గురించి, ఆయన త్యాగము గురించి, ఆయన మరణము, పునరుద్ధానము, ఆరోహణము, ఆయన రెండవ రాకడ గురించి అనేకులకు నువ్వు తెలియపరచాలి. క్రీస్తు యొద్దకు నడిపించే ఒక నక్షత్రం వలె. ఇక్కడ నక్షత్రం ఏం చేసింది తెలిసిన ప్రియులరా? వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. నడిపిస్తున్నావా క్రీస్తు యొద్దకు? కొంతమందికి విద్య లేకపోయినా, ప్రియులరా, పెద్దగా బైబిల్ జ్ఞానం లేకపోయినా, ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొందాడో, దేవుని బీజం అతలోనికి వచ్చిందో, అతను సైలెంట్గా ఉండలేడు. నేను మౌనంగా ఉండను అన్నాడు. ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, సియోనులో నేను మౌనముగా ఉండను, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు నేను సియోనులో మౌనముగా ఉండను. ఎంతమంది క్రీస్తుని ఎరిగి కూడా మౌనంగా ఉంటున్నారు దినాల్లో? రక్షణ పొంది కూడా ఒక్కరికి కూడా సాక్ష్యం చెప్పలేక. ప్రభు నిన్ను ఏ విధంగా రక్షించాడో నీవు సాక్ష్యం చెప్పాలి. సహోదరుడా, సహోదరి, నేను మారు మనసు పొందిన వెంటనే ఇతరులకు సాక్ష్యం చెప్పటం ప్రారంభించాను. దేవుడు నేను ఎలాగా దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేపాడు, అలాంటి ఆ పాపపు ఊబిలో నుంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. అనేకులకు నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు ప్రియులారా, దేవుని నామం మహిమపరచబడింది. ఇక్కడ మన యొక్క అంశంలో ప్రియులారా, ఈరోజు వాక్య భాగంలో వారు ఆ నక్షత్రమును చూచి, ఆ యొక్క జ్ఞానులైనటువంటి వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అత్యానందభరితులై. ప్రియులారా, క్రిస్మస్ అనగా కేవలం ఆనందమే కాదు. ఏంటో తెలిసిన? అత్యానందము. ప్రియులారా, క్రిస్మస్ అనేది అత్యానందమైనటువంటి విషయం అయ్యా. తెలుసా సంగతి మీకు? క్రిస్మస్ అనగా అత్యానందము. ఆనందము కాదు, ఆనందము కంటే మించినటువంటిది అత్యానందము. ప్రియులారా, ఆనందం కంటే మించింది. చూడండి, ఆసక్తిని మించింది అత్యాసక్తి, ఆనందాన్ని మించింది అత్యానందము. మనం కూడా యేసు ప్రభువుని బట్టి ఏం చేయాలి తెలిసిన? అత్యానందం పొందాలి. ఆనందించుడి,
మరలా చెప్పుదును, ఆనందించుడి. మామూలు ఆనందం కాదు ప్రియులారా. నేను మారుమనసు పొందినటువంటి ఆ సమయంలో నా హృదయంలోనికి అత్యానందం వచ్చింది. ఎక్కడ లేనటువంటి ఆనందము. ప్రభువు నన్ను రక్షించాడు. ప్రభువు నా పాపములు కడిగి వేశాడు. ఈ లోకంలో పాపములు కడిగి వేసే అధికారము ఎవరికి దేవుడు ఇవ్వలేదు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి పాపముల నుంచి మనిషిని పవిత్రుడిగా చేసేటటువంటి అధికారము పొందాడు. ఆ అధికారము ద్వారా ప్రభువు నా పాపములు క్షమించినప్పుడు ప్రియులారా ఎంత ఆనందం, అత్యానందము. మామూలు ఆనందం కాదు, అత్యానందము. ఎంత ఆనందం కలిగిందో చెప్పలేము. క్రీస్తునందు ఆనందించుడి. సంతోషము, ఆనందము ఇవి జంట పదాలు. ఇవి కలిసి ప్రయాణం చేస్తాయి. ఒక ప్రక్క సంతోషము, ఆనందము జంట పదాలే, కానీ ఈ రెండు ఒకటి కాదు. దయచేసి గమనించాలి ప్రియులారా. సంతోషము వేరు, ఆనందము వేరు. సంతోషం ఏంటో తెలిసినా అవి ఈ లోక సంబంధమైనటువంటి ఏదైనా ఒక మంచి జరిగితే, ఒక మంచి వస్తువు, మనం కోరుకున్న మంచి వస్తువు మనకు దొరికితే, మనం కోరుకునే ఒక వ్యక్తి మనకు దొరికితే, మనం కోరుకునే ఒక సంపద మన చేతిలోకి వస్తే ప్రియులరా సంతోషిస్తాం మనం. కానీ ఆనందం ఏంటో తెలిసిన అది పర సంబంధమైనది. అది పరలోక సంబంధమైన ఆనందం ప్రియులారా. అది వ్యక్తిగతమైంది. సంతోషము అందరితో కలిసి కూర్చుని సంతోషించేదే, కానీ ఆనందము అది వ్యక్తిగతమైనది. నీ వ్యక్తిగత జీవితంలో నీవు అనుభవించేది ఆనందం. అది పరలోక సంబంధమైన ఆనందం ప్రియులారా. అది చూడండి ప్రియులారా, ఇక్కడ యేసు నా కొరకు జన్మించాడు, యేసు నా హృదయంలో జన్మించాడు, యేసు నా ఇంట్లో జన్మించాడు అని చెప్పుకోవటంలో ఎంత ఆనందం ఉందో చెప్పలేం. ఇక్కడ జ్ఞానులైనటువంటి వాళ్ళు అత్యానందభరితులైపోయారు ప్రియులారా. అత్యానందభరితులైపోయారు. ఎంత సంతోషించారో చెప్పలేం. ఆ సంతోషం ఎలాగ మారిపోయిందంటే ఆనందంగా మారిపోయింది. ఆనంద డోలికల్లో తేలిపోయారు. బాలుడైన క్రీస్తు ప్రభు చూసినప్పుడు చెప్పనశక్యముగానే ఆనందం వారిలోకి వచ్చేసింది. ప్రియులారా, మారు మనసు అంటే అదే. ఎవరైతే క్రీస్తుని చూడగలిగారో, క్రీస్తు యొక్క దర్శనం కలిగిందో, ఆయన యొక్క సన్నిధికి వచ్చారో అత్యానందభరితులైపోయారు. ఈ లోకంలో ప్రియులారా, ధనధాన్యములలో, ఈ లోక పాప భోగములలో ఆ యొక్క సంతోషము అల్పకాలమే అన్నాడు. పాప భోగములో కలిగే ఆనందము, సంతోషము మానవునికి స్వల్పకాలమే. అది అల్పకాలము. అల్పకాలము పాప భోగము అన్నాడు. అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. ఈ సంతోషం, ఈ ఆనందము నీకు కావాలా? క్రీస్తు నీ హృదయంలో పుట్టినప్పుడు నిజమైనటువంటి ఆనందం కలుగుద్ది ప్రియులారా. చూడండి, ఈ క్రిస్మస్ రోజున ప్రియులారా చాలామంది క్లబ్బుల్లో కాలం గడుపుతూ, పిచ్చి పాటలు పాడుతూ, పిచ్చి వింతైన నాట్యం చేసే యువకులు, వాళ్ళందరినీ మనం టీవీలో చూస్తూ ఉంటాం కొన్నిసార్లు. క్రిస్మస్ రోజున ప్రియులరా కొంతమంది యువకులు కేరింతలు కొడుతూ, రోడ్ల మీద తిరుగుతూ, మత్తు పానీయాలు సేవిస్తూ, అల్లరితో కూడా ఆటపాటలు చేస్తూ దానిలో ఆనందం ఉందని అనుకుంటున్నారు ప్రియులరా. అది ఆనందము కాదు. నిజమైన ఆనందం అందులో లేదు ప్రియులరా. నిజమైన ఆనందము చూడండి, క్రిస్మస్ అంటే మితిమీరి తినటం, మితిమీరి త్రాగటం, మితిమీరి ప్రియులరా డ్యాన్సులు వేయటం, కదలికలు, మితిమీరినటువంటి అర్థం లేని పాటలు ప్రియులరా, అర్థం లేనటువంటి సౌండ్ సిస్టమ్స్, రోడ్ల మీద కేరింతలు కొట్టుకుంటూ తిరగటాలు, క్యారల్ సర్వీస్ అనే పేరుతో రోడ్ల మీద అల్లరి చేసేటటువంటి యువకులు. అది క్రిస్మస్ కాదు. దానిలో నిజమైన ఆనందం లేదు ప్రియులారా. క్రిస్మస్ అనగా బైబిల్ చెప్తా ఉంది, అత్యానంద భరితులైరి.
జ్ఞానులు అత్యానందముతో, మామూలు ఆనందం కాదు తమ్ముడా, అత్యానందము. క్రిస్మస్ అంటే క్రిస్మస్లో ఆనందము దాగి ఉంది ప్రియులారా, ఆనందము దాగి ఉంది ప్రియులారా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే వారు జ్ఞానులు అత్యానంద భరితులు అవటానికి కారణం ఏంటో తెలిసిన, వారు క్రీస్తుని వెతుక్కుంటూ వచ్చి మొదటిగా వారు క్రీస్తుని అన్వేషించారు. క్రీస్తు ఎక్కడ పుట్టాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? వారిని మేము చూడడానికి వారిని వెతుక్కుంటూ వస్తున్నాం మేము. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అన్వేషణ. వారి అన్వేషణలో అత్యానందభరితులయ్యారు. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, యెహోవాను వెదుకువారు హృదయంలో వారు ఆనందిస్తారు. దేవుడి వెతుకువారు హృదయంలో ఆనందిస్తారయ్యా. ఈ లోకములను మురికిని, ఈ లోకములో ఉన్నటువంటి పాపమును, ఈ లోకములో ఉన్నటువంటి ఆకర్షణ, దీన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మనుషుడు ఆనందాన్ని కోల్పోతున్నాడు. కారణం ఏంటి తెలిసిన, ఈ లోక పాపములో, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇవి తండ్రి వాళ్ళు కలిగినవి కాదు. వీటిని వెతుక్కుంటూ వెళ్ళేవాడు సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేడు. బైబిల్ చెబుతూ ఉంది, నేనిచ్చు ఈ లోకం ఇచ్చు ఆనందం అది క్షణమాత్రమైందే, కానీ లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు. ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు ప్రియులారా, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు. నేనిచ్చు సంతోషము, నేనిచ్చు ఆనందము అది శాశ్వతమైంది. దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైంది. దేవుని సన్నిధిలో దొరికే సంతోషము, ఆనందము శాశ్వతమైంది. ఇది ఆనందము, అత్యానందము. ప్రియులారా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, పండుగ క్రిస్మస్ అనగా మామూలు పండుగ కాదు, ఇది మహాపండుగ అన్నాం. ఎందుకంటే మహాదేవుడు జన్మించిన రోజు. మహాదేవుడును అన్నాడు బైబిల్లో. మహాదేవుడు జననము మహాపండుగకేముంది? అలాగే క్రిస్మస్ అనగా ఆనందము కాదు కానీ అత్యానందము. ఆనందము కంటే ఇంకేదో ఉంది దానిలో అనేదే అత్యానందము. ప్రియులారా, క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు నీవు అత్యానందమును పొందగలవు. క్రీస్తులోనికి నీ జీవితాన్ని సమర్పించినప్పుడు అత్యానందము పొందగలవు. ఈ జ్ఞానులు అత్యానందం పొందటానికి మొదట ఏం చేశారు తెలిసిన, వాళ్ళు బాలుడైనటువంటి క్రీస్తుని, యూదులకు రాజు అయినటువంటి క్రీస్తుని అన్వేషించారు, అత్యానందభరితులయ్యారు. రెండవదిగా వారు చేసింది ఏంటి తెలిసిన, అత్యానందభరితులై వారు అన్వేషిస్తూ ప్రభు అయినటువంటి క్రీస్తుని, బాలుడైనటువంటి క్రీస్తుని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు తెలిసిన, ఆ నక్షత్రము ఎక్కడైతే ఆగిందో ఆ చోటికి. ఏ చోటికి? చూడండి, వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చి ఆగింది? ఆ శిశువు ఎక్కడైతే ఏ పశువుల పాకలైతే పెట్టబడి ఉన్నాడో ఆ పశువుల పాక దగ్గరకు వచ్చే వరకు అక్కడ ఆ నక్షత్రము కదలటం ఆగిపోయింది. ఈ అన్వేషిస్తున్నటువంటి జ్ఞానులు ఆ నక్షత్రం యొక్క కదలిక చూసి, అది ఆగిపోవటం చూసి, ఇక్కడే బాలుడైనటువంటి యేసు, ఇక్కడే యూదులకు రాజు, ఆయన బాలుడు కాదు. జ్ఞానులు ఆ బాలుని చూసినప్పుడు ఆ బాలుడు ఎవరిని చూశారు తెలిసిన, యూదులకు రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి క్రీస్తుని ఆ బాలుల్లో చూస్తున్నారు. వాళ్ళు అత్యానందభరితులైపోయారు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా చాలామంది యేసు క్రీస్తుని ఒక బాలుడిగా, ఒక బలహీనుడిగా, ఒక బలహీనుల దేవుడిగా, ఎవరో ఒక పరాయి దేశపు
దిగుమతి చేసుకున్న దేవుడిగా చూస్తున్నారే తప్ప జ్ఞానులైనటువంటి వారు ఆ బాలుని ఎవరు చూశారు తెలిసిన ఎవరిని చూశారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నీవు క్రీస్తులో ఒక రాజును చూస్తున్నావా? సింహాసనాసీనుడైనటువంటి క్రీస్తు, పరలోక రాజ్యములో సింహాసనాసీనుడిగా ఉన్నటువంటి యేసు. వారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై క్రీస్తు ప్రభుని చూసినప్పుడు వారు ఏం చేసి తెలిసినప్పుడు ఇలారా, వారు శిశువు ముందుగా వచ్చి వారు సాగిలపడి ప్రియులారా, వాళ్ళు అత్యానందానికి కారణం ఏంటి తెలిసిన? వారు అన్వేషించడమే కాదు, వారు దేవుణ్ణి ఆరాధించారు. ఆ బాలుని చూసినప్పుడు వారు 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 జ్ఞానులు సాష్టాంగపడిపోయారు. సాష్టాంగపడి సాగిలపడి వారు మోకరించి వారి శరీరములను వంచివేసి ఆ బాలుడైనటువంటి క్రీస్తు ముందు ఏం చేశారో తెలిసిన? వారు ఆరాధించడం ప్రారంభించారు. బాలుడైన క్రీస్తుని ఆరాధించారు. ఈయన రాజులకు రాజు, యూదులకు రాజు, ప్రపంచమునకు రాజు, ముల్లోకములకు రాజు, ఇశ్రాయేలును ఏలుటకు ఒక అధిపతి నీళ్ళ నుంచి పుట్టును అన్నాడు భక్తుడు. ఇశ్రాయేలు ఏలుటకు ఒక అధిపతి నీళ్ళ నుంచి వచ్చును. బెత్లెహేముతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, నీళ్ళ నుంచి ఒక అధిపతి బయటకు వస్తాడు. అతను ఎవరో తెలిసిన? ఇశ్రాయేలును ఏలేటటువంటి రాజు. ఆ రాజుకు నమస్కారం చేయి, ఆ రాజు దగ్గర పూజించు, ఆరాధించు. అప్పుడు నీ హృదయంలోనికి అత్యానందం వస్తుంది. ఇదే జరిగింది ప్రియులారా. క్రిస్మస్ అనగా ఆనందము కాదు, అత్యానందము. అదేదో అల్లరితో ఆటపాటలో మంచి భోజనం చేసుకుంటేనో, ఆ రోజున క్రిస్మస్ రోజున మంచి విలువైనటువంటి ఖరీదు కలిగిన బట్టలు ధరిస్తేనో, లేక స్నేహితులు పిలిచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఫీస్ట్ ఏర్పాటు చేసుకుంటేనో కలిగే ఆనందం కాదు సహోదరుడా. క్రీస్తుని నీవు వ్యక్తిగతముగా అనుభవించినప్పుడు, బాలుడైనటువంటి క్రీస్తుని హృదయంలో జన్మించినట్టుగా నీవు గ్రహించినప్పుడు నీ హృదయంలోనికి అత్యానందం వచ్చేస్తుంది. క్రీస్తుని ఎరిగిన వారి జీవితంలో అత్యానందము. క్రిస్మస్ పండుగ అనగా ఆనందము కంటే మించింది అత్యానందము. అది నీవు క్రీస్తు ప్రభువులకు వచ్చినప్పుడు నీవు ఆ అత్యానందాన్ని అనుభవించగలవు సహోదరుడా. ఈ అనుభవం నీకున్నదా? అత్యానందమైన అనుభవం నీకున్నదా? వారు జ్ఞానులైనటువంటి వారు మొట్టమొదటగా ఆ క్రీస్తుని అన్వేషించి అత్యానందభరితులయ్యారు. రెండవదిగా వారు క్రీస్తుని ఆరాధించి అత్యానందభరితులయ్యారు. మూడవదిగా చేసింది తెలిసిన వారి అర్పణలు. వారు ఆరాధించటంలో దేంతో తెలిసిన? దేంతో ఆరాధించారో అర్పించారు. ఏం అర్పించారో చూడండి. వారు పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. ఎందుకు ఈ యొక్క ఈ సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోళము ఇవంతా ఒక మంచి టాపిక్ అనుకోండి. తర్వాత ఆ పాఠంలో మనం నేర్చుకుందాం. ఈ విలువైనటువంటి, అత్యంత విలువైనటువంటి ఈ బోళములు, సాంబ్రాణి వేటికి ముంగుర్తుగా కనబడుతుందంటే రాచరికమునకు ముంగుర్తుగా, ఆయన పరిశుద్ధతకు ముంగుర్తుగా, ఆయన నిత్యత్వానికి, నిత్యుడకు తండ్రిగా ముంగుర్తుగా వారు బంగారమును, సాంబ్రాణి, బోళము. ప్రియులారా, ఆ బంగారము ఆయన రాచరికానికి గుర్తుగా. ఈయన రాజు, రాజులకు రాజు. రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారము కలిగిన రాజు. ఆయన నేటికి నీ సింహాసనాసీనుడే. సింహాసనం మీద ఆసీనుడై 24 పెద్దల సమక్షములో సెరూపులు, కెరూపులు, వారు రెక్కలు
ఆడించుకుంటూ కోటాను కోట్ల మంది దేవదూతల యొక్క సమూహములు క్రీస్తుని మాట్లాడుతున్న ఈయన రాజు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందుకే ఈయనకేం చేశారు? ఆ సాంబ్రాణిని కానుకగా సమర్పించారు ప్రియులారా. అంత మాత్రమేనా? బోళమును, ఆయన శరీరము ఎన్నడూ కూడా కుళ్ళు పట్టదు, నీ శరీరము కుళ్ళు పట్టదు అన్నాడు. ప్రియులారా, ఆయన మరణించి 3 దినములు భూమిలో సమాధిలో ఉన్నప్పటికీ ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన శరీరమునకు బోళములు, సాంబ్రాణి, సుగంధ ద్రవ్యములు ఆ రోజున పూయబడినాయి ప్రియులారా. ఆయన నిత్యుడకు తండ్రి, ఆయనకు మరణము లేదు. మరణమును, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు. ఆ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచివేయబడింది. క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా ఈ లోకములో మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మన జీవితంలో మరణమునకు తావులేదు. మరణ భయములో నుంచి మనల్ని విడిపించినటువంటి యేసయ్య. మరణ భయం లేదయ్యా. క్రీస్తులో ఉన్నవాడికి మరణ భయం లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నడనూ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు ప్రభు. క్రీస్తులో ఉన్నవారికి మరణం లేదు, క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు పౌలు భక్తుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా క్రిస్మస్ అనగా ఆనందం మాత్రమే కాదు, అత్యానందం అని విన్నాం. జ్ఞానులు నిన్ను అన్వేషిస్తూ ఆ నక్షత్రపు వెలుగులో నడుస్తూ ప్రభువా వారు నీ దర్శన భాగ్యము కలగగానే అత్యానందభరితులైపోయారు. వారి అన్వేషణలో అత్యానందం పొందారు, వారి యొక్క ఆరాధనలో అత్యానందం పొందారు, వారి యొక్క సమర్పణ అర్పణలు సమర్పించినప్పుడు కూడా అత్యానందభరితులైపోయారు. అలాంటి ఆనందం, అలాంటి సంతోషము, అలాంటి శాంతి మాకును దయచేయి ప్రభువా. ఈ రాత్రి మీరు మా హృదయంలో జన్మించాలి. ఎంతోమంది బిడ్డలు వాక్యం వింటున్నారు, ఎంతోమంది వారి జీవితాలు సమర్పించుకుంటున్నారు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, యవనస్తులతో మాట్లాడండి, ఆడపిల్లలతో మాట్లాడండి, పెద్దలైన వారితో మాట్లాడండి, వృద్ధులైన వారితో మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలు. ఇప్పుడే వారు ప్రభు సమస్తమును విడిచి నీ సన్నిధికి వచ్చి ఇంత మహానందమును అత్యానందమును పొందే కృప వారి జీవితాల్లో ఉంచమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నిజమైన క్రిస్మస్ ఆనందం బిడ్డల్లో దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.